హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, ఒక చిన్న షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఆదివారం రోజు వెళ్ళామండి. ఇక్కడ నేను నాని అయితే వెళ్తున్నాము ఊరికి. పొద్దున్నే మాకు ఇక్కడ నంద్యాల నుంచి డెమో ట్రైన్ అయితే ఉందన్నమాట 6 గంటలకే. ఇంకా దానికైతే బయలుదేరాము. చిన్నోడు వచ్చేసి సన్నీ ముందే వెళ్ళాడనమాట 2 రోజులు. అంటే ఆగస్ట్ 15 వరలక్ష్మి వ్రతానికి హాలిడేస్ ఇచ్చారు వాడికి స్కూల్లో. అందుకని చెప్పేసి వాడైతే 2 రోజులు ముందే 2 డేస్ వెళ్ళాడు. సో ఇక్కడ నేను నాని అయితే వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వచ్చేసరికి ఆ రోజు ఆదివారం కదా, మా అమ్మ దోశకు వేసినది. ఇంకా మా నాన్న చికెన్ తీసుకొచ్చి కర్రీ కూడా చేసి పెట్టినాడు. నేను వెళ్ళేసరికి వాళ్ళంతా తిన్నారులేండి. తర్వాత నేను నానికి దోశ అయితే మేము వేసుకొని తిని, దోశలోకి చికెన్ కర్రీ బాగుంటుంది కదా, సో ఇంకా అందుకని చెప్పేసి చట్నీ లాంటిది ఏం చేయకుండా మా నాన్న అయితే చికెన్ కర్రీ చేసి పెట్టేశాడనమాట. సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నేను టీ అయితే పెట్టుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా టీ తాగడానికి ట్రై చేస్తానన్నమాట. తాగకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయినా అనే ఫీలింగ్ ఉంటుంది. కొద్దిగైనా కానీ కొంచెం తాగినా అంటే ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకో టీకి అంత అట్రాక్ట్ అయిపోయాను నేనైతే. సో అందుకని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకొని మా అమ్మకి ఇచ్చేసి మా నాన్నకి ఇచ్చేసి ఇంకా వాళ్ళిద్దరికి వేసిచ్చి నేను కూడా వేసుకొని తాగుతున్నా. నాకు ఇంకొక అలవాటు ఏమంటే టీ తాగడం అనేది చిన్న చిన్న గ్లాసులలో తాగితే అస్సలకి టీ తాగిన ఫీలింగ్ ఉండదు. కొంచెం పెద్ద గ్లాస్లోనే తాగుతాను అనమాట. మనం మంచినీళ్ళు తాగుతాం కదా పెద్ద గ్లాస్లో, దాంట్లోనే వేసుకొని తాగేది కొద్దిగే. ఒక చిన్న టీ కప్ మైన టీ గ్లాస్ మైన వేసుకొని తాగే టీ కూడా పెద్ద గ్లాస్లో తాగుతా. అదొక అలవాటు నాకు చిన్నప్పటి నుంచి అంతే. మా అమ్మ నా పెళ్ళి కాకముందుకైతే అరుస్తుండే కూడా ఒక్కొక్కసారి, తాగేది ఒక చుక్క ఇంత పెద్ద లోటాకి వేసుకొని తాగుతావు, ఎవరైనా చూసేనా ఏదో చెంబులు కాఫీ టీ తాగుతుంది అన్నట్లు తాగుతావు అని. ఎందుకో కానీ అట్లా అలవాటు అయిపోయింది నాకు. సో ఇట్లా పెద్ద గ్లాసులో టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి, ఎవరైనా ఉన్నారా అనేసి. కొంచెం టీ అయినా పెద్ద గ్లాసులో తాగడం అనేది అలవాటు ఉన్న వాళ్ళు. సో ఇంక ఇక్కడ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాము. మా అమ్మ బట్టలు ఈరోజే తెచ్చుకుంటావమ్మా అని చెప్పేసి అంటా ఉందన్నమాట. సో బట్టలు ఎందుకు అని చెప్పేసి అనుకుంటారేమో, నేను ఊరికి వెళ్ళింది మా అమ్మ ఒడిబియ్యం పోస్తా అని చెప్పేసి అయితే అనిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఊరికైతే వెళ్ళానమాట. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, ఈ నెల అంతా మంచి రోజులే. ఇంకా అందులోనూ నాకు బట్టలు పెట్టించుకోవడానికి కూడా మళ్ళీ టైం అయితే దాటిపోతుందనమాట. అంటే మామూలుగా పుట్టింటోళ్ళు ఒడిబియ్యం పోయడం అనేది 3 ఏళ్ళకు ఒకసారి, వీలైతే లేకపోతే కనీసం 5 ఏళ్ళకు ఒకసారైనా పెడతారు కదా. సో ఇంకా నాకు ఇప్పటికి 3 ఏళ్ళు అయితే అయ్యిందనమాట. ఇంకా ఈ నెల లాస్ట్కి మళ్ళీ టైం అయితే అయిపోతుంది 28కి. ఇంకా మంచి రోజులు బాగున్నాయి, ఇప్పుడే కట్టుకొని వెళ్తారమ్మా ఒడిబియ్యం పోస్తానని చెప్తే ఇంకా నేను దానికోసమే వెళ్ళానండి. ఒడిబియ్యం పోయించుకుందామని చెప్పేసి వెళ్ళాను. కానీ ఇంకా ఆ రోజే షాపింగ్కి వెళ్దామంటే నాకైతే కొంచెం ఓపిక లేదండి. జర్నీ చేసేసరికి చీకట్లోనే లేచాం కదా, ట్రైన్ మాకు 6 గంటలకే కాబట్టి ఖచ్చితంగా చీకట్లోనే లేయాలి. అందుకోసం అని చెప్పి ఈరోజు వద్దులేమ్మా, రేపు వెళ్దాం. అందులో ఈరోజు ఆదివారం మధ్యాహ్నం వరకే ఉంటాయి షాప్స్. రేపైతే సోమవారం పోవచ్చు, బాగుంటుంది, పొద్దున్నే వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నాగా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, సోమవారం రోజండి. ఇక్కడ పొద్దున్నే నేను పిండి అయితే చెప్పాను కదా, ఆదివారం దోశకైతే వేసింది మా అమ్మ అని. ఇంకా దోశ పిండి ఉంటే పొంగనాలు వేస్తున్నాను నేను. పొంగనాలలోకి ఎర్ర చట్నీ, అదే ఎర్రకారం అంటారు కదా, సో ఎర్రగడ్డ పచ్చడి అయితే చేసి పొంగనాలు అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మా అమ్మ ముగ్గు వేయమనంటే ఇంకా ముగ్గు వేస్తున్నానండి. నాకు ఇట్లా ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టము. కానీ మా ఇంటి దగ్గర మేము ఉండేది పైన అప్స్టేర్ కదా, కాబట్టి ముగ్గు వేసుకుంటాను నేను ఇంటి ముందరే, అంటే గుమ్మం దగ్గర బాగా వేసుకుంటాను. మీరు వీడియోలలో చూస్తుంటారు, నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. కానీ ఇట్లా రోడ్డు మీద అంటే కింద ఇండివిజువల్ హౌసెస్ ఉన్న అప్పుడైతే ఇంకా బాగా మంచిగా వేసుకునేదాన్ని అనమాట. ఇలా డబల్ కర్ర వేసుకోవడం అనేది ముగ్గు నాకు బాగా మంచిగా ఇష్టం. మేము ఇప్పుడైతే పైన ఉంటున్నాం కానీ అప్స్టేరు ఒక 7 ఏళ్ళ కిందటి వరకు అయితే కిందనే ఉండేవాళ్ళం అండి నంద్యాలలోన. కింద ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా బాగానే వేసుకుంటూ ఉండేది అనమాట మంచి మంచి ముగ్స్. అట్నే నేను వేసే ముగ్గులకైతే ఖచ్చితంగా ఎవరో ఒకరన్నా అడుగుతూ ఉండేవాళ్ళండి. సో ఇంకా ఇది ఏదో నేను గొప్ప కోసం చెప్పుకోవట్లేదండి, నిజంగానే కనీసం అంటే కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారనమాట, ముగ్గు అనేది నువ్వు చాలా బాగా వేస్తావు అమ్మాయి, మీ ఇంటి ముందర ముగ్గు బాగుంటుంది అసలుకి, అదేదో
టాటూ లాగా పెయింట్ లాగా వేసినట్లు ఉంటుందని చెప్పేసి అనేవాళ్ళు. సో మనకి హ్యాపీ కదా అండి, మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, ఎవరో మనకు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు మనం చేసిన పని, చిన్న పని అయినా కూడా వాళ్ళకు నచ్చి ఎదుటి వాళ్ళు మనల్ని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసి మనల్ని పొగిడారంటే చాలా హ్యాపీ కదా. సో ఫైనల్లీ ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వేసాను నేను. నా పెళ్ళి ఇన్నేళ్లలో మళ్ళీ ఇప్పుడు ముగ్గు వేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో అందుకనేసి చెప్తున్నా, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ రెడీ అయిపోయాము. షాప్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఒడిబియ్యం పోయించుకోవడానికి చీరలకి అయితే వెళ్ళాలి కదా. సో ఇంకా నేను, మా అమ్మ, మా చెల్లి ముగ్గురం వెళ్తున్నాం అనమాట ఆటోలోన. సో ఇంకా బట్టలకైతే వచ్చేసామండి. శివాలయం సెంటర్ అనమాట ఇది. ఇంకా ఇక్కడి నుంచి మనం వస్త్రభారతికి అయితే వెళ్తున్నాము. మామూలుగా వివేకానందలో కూడా నేను చాలా శారీస్ తీసుకున్నానండి. నేను ఎక్కువ వివేకానందలోనే తీసుకునేదాన్ని అనమాట ఇంతకుముందు. కానీ ఇప్పుడు వస్త్రభారతిలో బాగుంటున్నాయి. అంటే నేను రీసెంట్గా శారీస్ కూడా బిజినెస్ చేసినాను కదా. సో మీకు ఎవరికి తెలియదులేండి, చేశాను కొద్ది రోజులు. తర్వాత డ్రాప్ అయినాను, కొంచెం మనీ పరంగా ఇబ్బంది ఫేస్ చేసి ఎందుకులే మెంటల్ టెన్షన్స్ అని చెప్పేసి మానుకున్నాను. కానీ ఇంకా అప్పటి నుంచి కొంచెం వస్త్రభారతికి వెళ్తున్నానండి. ఇది వచ్చేసి పాత వస్త్రభారతి. దీంట్లో చూసాం కానీ ఏం పెద్ద అంత అనిపించలేదు. అంటే శ్రావణ మాసం కదా, పండుగలకి బాగా అయిపోయాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతాలకు అందు కొంచెం అన్నీ చూసినవే చూపిస్తున్నారు అనమాట. మరి అంత మంచిగా ఏం అనిపించలేదు. కానీ మళ్ళీ దానికి ఎదురుగానే ఆపోజిట్లో ఉంటుందండి కొత్త వస్త్రభారతి. కొత్తగా పడింది అనమాట ఈ షాపింగ్ మాల్ అయితే కనుక. సో ఇంకా దీంట్లో మాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారనమాట షాప్ అయితే కనుక. సో ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. వెంటనే బాగా చూడగానే నచ్చేసినాయి శారీస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో అక్కడ ఏం నేను వీడియో తీసుకోలేదులేండి. ప్రొద్దుటూరులో బట్టలు చాలా బాగుంటాయండి, అసలుకి మంచి క్వాలిటీ ఉంటాయి. చాలామంది అడుగుతారు శారీస్ బాగుంటాయి, డ్రెస్సులు బాగుంటాయి. అంటే ప్రొద్దుటూరుకు మరో పేరు కూడా ఉంది కదా, గోల్డ్ బిజినెస్కైనా బట్టల బిజినెస్కైనా కానీ ఏ పని అయినా కూడా ఖచ్చితంగా మనకు డెవలప్ అనేది అవుతుంది. ఏంటంటే సెకండ్ బాంబే అంటారు ప్రొద్దుటూరుని. సెకండ్ బాంబే అంటే బిజినెస్కు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆ పేరు అనమాట. సో మీరు ఎంతమంది ప్రొద్దుటూరులో షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి. అంటే వేరే ఊళ్ళ నుంచి కూడా అదే పనిగా పోతారు కదా బట్టలకి, గోల్డ్కి కానివ్వండి. సో అందుకనేసి చెప్తున్నా. ఇంకా వస్తూ ఒకటేసారి మా అమ్మ ఇక్కడ ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం నాగుల చవితి సార్ అనేది ఇస్తారు కదా పుట్టినటోళ్ళు ఎవరైనా కానీ ఆడబిడ్డలకి. ఇంకా అందుకు నేను పనిలో పని వచ్చినాను కదా అని చెప్పేసి మా అమ్మ ఏం చేస్తాను, ఇంతకుముందు ఇస్తూ ఉండిందిలేండి నువ్వుల ముద్దలు, కర్జికాయలు అట్లా. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ మధ్య మా అమ్మకు కూడా కొంచెం ఓపిక ఉండట్లేదండి పాపం. తనకి ఇంట్లో పని చేసుకోవడానికి అస్సలు ఓపిక ఉండట్లేదు. మా అమ్మ మళ్ళీ రోజు అదేంటి రొట్టెలు అయితే కాలుస్తుంది కదా. సో ఇంకా అలాంటివి ఏం లేవు. కొత్తలో మొన్నటి వరకు రీసెంట్గా కూడా ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా కొంచెం బెల్లం కర్జికాయలు చేద్దామని చెప్పి పప్పులు, బెల్లము, కొబ్బరి ఇట్లాంటివన్నీ తీసుకొచ్చిందనమాట. నువ్వుల ముద్దలు చేసి తీసుకుపోదమ్మా అని చెప్పేసి చేసింది. అలాగే చెక్లాల కోసం పిండి కూడా నానబెట్టేసింది. సో కానీ అంత టైం లేదు కదా, మా అమ్మ చేస్తూ ఉందిలేండి. పిండి మిషన్కి వేయించుకొస్తాను, వీలుంటే కాల్చుదాము, లేకపోతే ఊరికి వెళ్ళిన తర్వాత అయినా కూడా కాల్చొచ్చు అని చెప్పేసి పిండి అయితే ఆడించడానికి చూస్తూ ఉంది. ఇంకా మేము షాపింగ్ వెళ్ళి అట్లనే బంగారం గడికి వెళ్ళామండి. ఎందుకంటే మా అమ్మ నాకు మెట్టెలు ఇప్పిస్తుంది. మామూలుగా ఒడిబియ్యం పోస్తే మెట్టెలు గుడక పెడతారు కదా, పుట్టింటి వాళ్ళే కదా మెట్టెలు ఇప్పించేది ఎప్పుడైనా కానీ. సో ఇంకా అందుకని చెప్పేసి మెట్టెలు తీసుకోవడం కోసం వెళ్ళి అలాగే కాళ్ళ పట్టీలు కూడా తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ వెళ్ళలేం కదా అని మా అమ్మ కూడా తీసుకుందిలేండి. తను చాలా రోజుల తర్వాత తీసుకుందనమాట. కింద ఏం వేసుకోలేదు, కింద ఏం క్లాత్ వేసుకోలేదు. కనిపిస్తుంది చీర కలర్ కనిపిస్తుంది బార్డర్ అంతా. సో వడిబియ్యం కోసం మా అమ్మ చీరలు ఇప్పించింది. ఇది పెద్ద చీర వడిబియ్యం పోసుకోవడానికి, సాఫ్ట్ ఉంది బాగా. సో ఏమంటారు బతకాయ గ్రీను, మెహందీ గ్రీన్ కలర్ అనమాట. మెరూన్ కలర్ బార్డర్ వచ్చి పెద్ద చీర బియ్యం కోసం. ఓకే, దాంట్లో మిగతా చీరలు
కూడా చీర తీసుకెళ్ళింది, అది కూడా చూపిస్తా. ఇది మా అమ్మకి నేను ఇచ్చేదానికి వేసుకున్నాను. గోల్బేం పోస్తుంది కదా, మా అమ్మకి నేను చీర ఇస్తానా. బాగుంది, కలర్ కనిపిస్తుంది. వాడు పాచి గ్రీను, ఇది పద్దక్కది. లాస్ట్ చూపిస్తా, అమ్మ ఇక్కడ చూపించండి ఎందుకో. సో ఇది సేమ్ మా అమ్మకి తీసుకున్న కలరే గ్రీన్. ఇది కూడా కొంచెం లైటింగ్ తక్కువ, అది తిక్కు పాచి, ఇది గ్రీను. దీనికి వచ్చేసి ఇట్లా వచ్చిందన్నమాట. ఇది పై చీర ఒళ్ళేకి పెట్టేదన్నమాట. ఒడివియం పోస్తే 2 చీరలు కదా పెడతారు, ఒకటి కట్టుకునేది, ఒకటి ఒళ్ళేకి పెట్టేది. సో ఇది 2వ చీర. బాగుందా, బార్డర్ కనిపిస్తుందా? ఎవరైనా చీర తీసుకొని చూస్తారు, రివర్స్ వేసుకొని చూడరు. అదే ఇట్లనే లేక కనిపిస్తుంది బార్డర్. సో చీరలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ప్రొద్దుటూరులో చీరలకు మంచి మంచి షాపులు ఉన్నాయన్నమాట. ఇది మా చెల్లెల్ది, ఇది తనే తీసుకుంది రండి. మా అమ్మ మెప్పిలేదు, ఆడ చీరల దగ్గర నచ్చిందని చెప్పేసి తీసుకుంది. ఇదేమంటారు, రామ గ్రీనా నెమలి కలర్ ఏదో అంటారు, ఆనంద బ్లూ. సో ఇది మా చెల్లెల్ది. సో బాగున్నాయా శారీస్, ఎట్లున్నాయో కూడా కామెంట్ చేయండి. రేట్లు కావాలంటే కనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. కాస్ట్ ఎంత, ఏమైనా కూడా ఏ చీర ఎంత పడింది. సో అదే అండి, షాపింగ్ పని అయితే పూర్తయిపోయింది. ఇవి మా అమ్మవి బియ్యం టైప్ గజ్జలు తీసుకుంది అనమాట. మా అమ్మ ఎప్పుడు గజ్జలతో ఉండదు, ఎప్పుడో ఒకసారి తీసుకోదు. అది కూడా ఇప్పుడు మేమే తీసుకురండి, అమౌంట్ కట్టలేదులేండి, మళ్ళీ ఒక 2 సార్లు తీసుకుంటాం. ఎప్పుడు ఏవి తీసుకోదు ఆమె. సో ఇవి వచ్చేసి నా పట్టీలు, పథక మోడల్ దగ్గర నుంచి. సో కనిపిస్తుందా మోడల్, బాగా నీట్ కనిపిస్తుందా? సరే ఎట్లున్నాయి కూడా చెప్పండి. మామూలుగా ఎప్పుడు సిరిసిరి మువ్వనే తీసుకుంటాను అనమాట, మొత్తం మువ్వల పట్టీలే. ఈసారి ఇట్లా తీగల్లాగా వచ్చిందని చెప్పి ఇది బాగుందని ఈ పట్టీ టైప్ తీసుకున్నా. సో ఇట్లా కామెంట్ చేయండి. దీని కాస్ట్ కూడా చూపిస్తా, బిల్లు కూడా పెడతాం. కనీసం నాకైనా గుర్తుగా ఉండాలి కదా ఎంతమంది. 9,000 మొత్తం అసలు రేటు 9,200 చిల్లర ఎంతో పడింది. ఈ పట్టీలు కూడా నేనే తీసుకున్నా, మళ్ళీ మా అమ్మ తెప్పించింది అనుకోదండి, అది కూడా చెప్తున్నాను. అందుకు మెట్టెలు ఒక్కటి మా అమ్మ ఇప్పించింది అంతే. ఒడిబియ్యం పెడుతుంది కదా, అందుకు మెట్టెలు ఇప్పించింది. పట్టీలు అయితే నాకు నేనే తీసుకున్నా. సో చూసారు కదండి, పట్టీలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఎప్పుడు తీసుకునేలా కాకుండా ఈసారి కొంచెం తీగ లాంటి డిజైన్ వచ్చిందనమాట. సో మువ్వల పట్టీలే తీగలాగా వచ్చిన డిజైన్లు తీసుకున్నాను. సో అవి మొత్తం అయితే నాకు అవి 10 తులాలు ఉన్నాయండి. 9,700 చిల్లర పడిందనమాట. సో చూసారు కదా, నేను బిల్ పేపర్ కూడా చూపించాను. సో పట్టీలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మెట్టెలు అయితే నేను వెంటనే తీసుకొని పెట్టేసుకున్నానండి, ఇంటికి వస్తానే. అక్కడ బంగారం గట్లు పాతవి వేసి కొత్తవి తీసుకున్నాను కదా, దానిలకు మువ్వలు వస్తే కట్ చేయించాను అనమాట. ఎందుకంటే మువ్వలు మళ్ళీ రాలిపోతాయి కదా, ఉండవని చెప్పేసి ఇంకా అక్కడనే కట్ చేయించి తీసేసాను. ముందైతే నాకు ఫస్ట్ నేను పెట్టుకున్నవి చుట్టల్లాగా ఉంటాయి కదా, సో అట్లాంటివి తీసుకోండి అనమాట. అలాంటివి పెట్టుకోకూడదు అంటానండి. ఏదో మా అమ్మ కూడా కనింది, మా చెల్లెలు కూడా కనింది, ఇలాంటివి వద్దు పెట్టుకోకూడదు అంటామే, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లోనా అది ఇది అని చెప్పేసి అని అంటే ఇంకెందుకు వచ్చిందని చెప్పి తీసేసాను. ఆ మోడల్ వద్దులని చెప్పేసి సింగిల్గానే తీసుకున్నా, చుట్లు కాకుండా మామూలుగా తీసుకున్నా. సో మీరు చెప్పండి, నిజంగా చుట్లు పెట్టుకుంటే మెట్టెలు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది నాకైతే తెలీదు. సో అందుకని చెప్పేసి ఇంకా అవి మామూలుగా తీసుకొని పెట్టేసుకున్న వెంటనే మళ్ళీ ఉత్తకాలం ఉండకూడదు కదా, సో అందుకని. ఇక్కడ వచ్చేసి సాయంకాలము పాప అయితే హనీ పాప పిల్లలందరికీ రాఖీలు కడతా ఉందండి. ఆల్రెడీ నా చిన్న కొడుకు అయితే ముందే కట్టేసింది, వాడు మళ్ళీ ఊరికి వెళ్తాడని చెప్పి ముందే కట్టేసింది అనమాట. ఫస్ట్ నా చిన్న కొడుకే కట్టింది అనమాట సన్నీకి. తర్వాత రాఖీ పండుగ రోజు ఇంకా సోమవారమే కదా మనకు రాఖీ జరిగింది కూడా, ఆ రోజు ఇంట్లో ఇంకా తమ్ముళ్ళకి అందరికీ కట్టేస్తూ ఉంది. వీడు వచ్చేసి మా అన్న కొడుకు వానికి కూడా కట్టేసింది అనమాట వాళ్ళతో పాటి. సో అందరు చూడండి కాళ్ళకి ఎట్లా ముక్కుతున్నారో, వంచి వంచి మరీ ముక్కించుకుంటుంది అనమాట అందరినీ. అయితే ఒక కండిషన్ పెట్టింది, రాఖీ కట్టినాను బ్లెస్ చేసినా నేను, అందరూ మీరు నేను చెప్పినట్లే వినాలని నా కంట్రోల్లో ఉండాలని చెప్పేసి అంటుందన్నమాట. అంటే పెద్ద కదా అక్క, అందరికన్నా పెద్ద అక్క కాబట్టి సో వార్నింగ్ చేస్తా ఉంది. అవునా, ఉండింటే బాగుండు కదా.
సన్నీ కట్టినాం మొన్ననే. అవు మా అన్నాడు రాత్రే కట్టేసినాం అన్నమాట. చాక్లెట్ అక్క తినిపి. డబ్బులు వచ్చింది, అది ఎత్తి పెట్టుకొని కొనుక్కునేదాన్ని. ఇప్పుడు చాక్లెట్ వచ్చింది. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఏం చేయాలి? సో చూసారా, నా పెద్ద కొడుకు కూడా రాఖీ అయితే ఊరికి వచ్చేటప్పుడు నాకు ఇచ్చిందండి. నేనైతే తీసుకొచ్చి నాని పండుగ కూడా రాఖీ కట్టేశాను అనమాట. నాని కంటే కూడా హనీ పెద్దదండి, 6 నెలలు పెద్దదనమాట. అక్కనే నా ఇద్దరు కొడుకులకు కూడా అక్కనే అనమాట హనీ. సో ఇంకా అట్లా పిల్లలందరికైతే రాఖీ కట్టేసింది. అందుకోసమే వాళ్ళ అత్త అంటే మా ఆడపడుచుంది కదా, తను బ్యాగులు కుట్టిందండి. ఆ వీడియో కూడా నిన్ననే పోస్ట్ చేశాను అనమాట. సో పిల్లలిద్దరికి అల్లుళ్ళకి రాఖీ కట్టిందని చెప్పేసి హనీ కోసం బ్యాగులు అయితే తను ఉలన్స్తో వేసింది. సో మీరు చూడండి, ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా షార్ట్ వీడియో కూడా చూసి చాలా బాగా వేసింది కదా. సో కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కదా, మీరు ఒక చిన్న కామెంట్ చేసినా, ఒక లైక్ ఇచ్చిన వీడియోకి. ఇక్కడ వచ్చేసి ఆ రోజే మా అక్క కూడా నాకు తాంబూలం అయితే ఇచ్చిందండి. ఇప్పుడు మనకు శ్రావణ మాసం తాంబూలం వాయనమే కదా. ఏదైనా కానీ అంటే ఆడవాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా లక్ష్మీ స్వరూపంగా భావించి మనం పసుపు కుంకుమ అనేది ఇస్తాం కదా. సో అట్లా గాజులు, జాకెటు, పూలు, పసుపు కుంకుమ అయితే ఇచ్చింది. నేనైతే మా అక్క దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. సో ఇంకా మా అక్క నైట్ ఏదో డిన్నర్ అక్కడే చేస్తూ ఉండింది అనమాట. అంటే చపాతి చేస్తూ ఉన్నానని చెప్పి. ఈలోపు మేము మా చెల్లెలది పెళ్లి వీడియో అయితే పెట్టుకొని చూస్తున్నామండి. చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంకా వీడియో పెట్టుకొని చూస్తున్నాం అనమాట మా చెల్లెలది. ఇక్కడ చూడండి మా పిల్లలవి డ్యాన్సులు, చాలా నవ్వు వచ్చిందనమాట. పిల్లలు అందరూ అద్భుతమైన కళాఖండాలు అనమాట మా ఇంట్లో ఉన్న పిల్లలు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడ నా చిన్న కొడుకు ఒక్కడు తప్ప, మా చిన్నోడు సన్నీ తప్ప రిధం ప్రకారం వేస్తూ ఉండేది డ్యాన్సు. అందరూ ఇంకా ఇష్టానికి వచ్చినట్లు ఎగురుతూ ఉన్నారు. నా పెద్ద కొడుకు అట్నే వేస్తున్నాడు, హనీ అట్నే వేస్తూ ఉంది. చూడండి వీడు చూడండి, భలే ఫీల్ అయిపోతాడండి. అదేమో కానీ అసలు డ్యాన్స్ వేయడము భలే ఇంట్రెస్ట్ అనమాట మా చిన్నోనికి. ఇది వచ్చేసి అల్లు అర్జున్ సాంగ్ అండి, సరైనోడు మూవీ అనుకుంటా. సో దాంట్లో సాంగ్ చూడండి ఎట్లా వేస్తున్నాడు. సో మా పిల్లలు డ్యాన్స్ ఎలా వేస్తారు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసారనేసి నేను అనుకుంటానమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నానండి. అందరూ తప్పకుండా చూడండి. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా కామెంట్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. కొంచెం మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతే అండి వ్లాగు. సో మా పిల్లలు మా చెల్లెల పెళ్ళిలోన సంగీత్ లాగా అనమాట అరేంజ్, అంటే ఆర్కెస్ట్రా కాదులేండి, మా పిల్లలే వేశారనమాట. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కలిసి డ్యాన్స్లు అవి వేశారు, బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు వీడియోలు చూసుకొని బాగా నవ్వుకున్నాం. పిల్లలు ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు కదా, చిన్న పిల్లలు అప్పుడు ఎట్లా చేస్తున్నారు చూడండి అని చెప్పేసి. ఈ వీడియోలు ఇప్పుడు మా పిల్లలకు చూడడం ఇష్టం లేదనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ వద్దు వద్దు అంటారనమాట. చూడండి పిచ్చి పిచ్చిగా ఇష్టాచారానికి అసలుకు ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదన్నట్లు అయిపోయిందనమాట వాళ్ళు డ్యాన్స్ వేయడము. భలే నవ్వు వచ్చింది అసలుకి. సో అదే మీతో కొంచెం షేర్ చేసుకున్నానండి. బాయ్ అండి.